నమస్తే ఎంపీ న్యూస్ మన పేరు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. ఒలింపిక్స్ పై కుట్ర, ఫ్రాన్స్ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ పై దాడులు, ఆందోళన కారణంపై అనుమానాలు. ప్రపంచ ఒలింపిక్స్ క్రీడలు ప్రజెంట్ పారిస్ లో జరుగుతున్నాయి. పారిస్ లో చాలా మంది అన్ని దేశాల నుంచి, అంటే ఎవరైతే పోటీలు పాల్గొంటారో అన్ని దేశాలు పాల్గొంటాయి కాబట్టి దాదాపుగా అన్ని దేశాల నుంచి పారిస్కి వెళ్తారు. ఇంకా ప్రారంభం కాకముందుకే పారిస్ లో రైల్వే స్టేషన్ ధ్వంసం చేసిలాట, సిగ్నల్స్ కథ చేసిలాట, మొత్తం ఆందోళన కారణం. మరి ఎవరు అనేది ఇంకా పూర్తి తెలియదు. ఒలింపిక్స్ పై కుట్ర, ఒలింపిక్స్ ఇంకా గేమ్స్ ఇంకా స్టార్ట్ కాకముందుకే అక్కడ పారిస్ లో జరుగుతున్నాయి కాబట్టి పారిస్ ప్రజలా లేకపోతే అక్కడ వ్యతిరేకులా, దేనికి అసలు వ్యతిరేకులు? ఇదైతే ఒక పార్టీ కాదు, ఒక కథ కాదు, ఇది క్రీడలు. క్రీడలు అంటే అందరికి ఇష్టమే. మరి క్రీడలు, ప్రపంచ క్రీడలు జరిగే స్థలం పారిస్ లో అందరు పోతారు కాబట్టి అందరినీ భయపెట్టాల్సిన పరిస్థితి ఏంది వాళ్ళకు? ఎవరెవరో ఏం కాదో తెలియదు. పట్టాలు బీక్తానట, అక్కడ సిగ్నల్ ఖరాబ్ చేస్తున్నట, రైల్వే స్టేషన్ ధ్వంసం చేస్తున్నట. మరి ఎందుకు ఎవరు చేస్తారనేది ముందు వస్తుంది. నేడే నీతి ఆయోగ్ భేటీ, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంపై చర్చలు. పాకిస్తాన్ ఆట కట్టిస్తాం, గతం నుంచి అది ఏమి నేర్చుకోలేదు. పాకిస్తాన్ ప్రతిసారి భారత్తో కవింపు చర్యలకు పాల్పడుతుంది. ప్రతిసారి పాక్ ఆక్రమిత కాశ్మీర్ కానీ లేదంటే పాకిస్తాన్ భారత్ బార్డర్లో కానీ డిస్టర్బెన్స్ చేయడానికి ఎక్కువ అవకాశం పడుతుంది. కొన్ని అనుకోకుండా జరుగుతాయి, అప్పుడు యుద్ధం చేయాల్సి వస్తుంది. కానీ వీళ్ళు కావాలని పాకిస్తాన్ రెచ్చగొట్టే కథ చేస్తుంది కాబట్టి ఇంతకుముందు ఇట్నే కావాలని చేస్తే మన భారత సైన్యం వాళ్ళ మట్టుబెట్టింది. చాలా వరకు మనమే విజయం సాధించినాం ఆ చిన్న చిన్న వాటిల్లో కూడా. ప్రతిసారి ఒకసారి మరి వీళ్ళతోని డిస్టర్బ్ అయితే మన సైన్యం దెబ్బతింటుంది, మన ఖరాబ్ అయితే అనే ఆలోచన కింద కూడా లేకుండా వాళ్ళు ఇష్టం ఉంటే చేస్తారు. వీళ్ళు గతం గురించి కూడా ఏం నేర్చుకోలేదు. గతంలో ఎన్నోసార్లు మనం మట్టుబెట్టినాం మన సైన్యం. గతం గురించి కూడా ఈ పాకిస్తాన్ ఎటువంటి నేర్చుకోలేదు. కాబట్టి పాకిస్తాన్ ఆట కట్టిస్తానని చెప్పేసి ప్రధాని మోడీ చెప్తున్న వార్త మనం చూడొచ్చు. 2 వరకు గడువు, కన్నెపల్లి పంప నుంచి కాళేశ్వరం నీటి ఎత్తిపోయాలి. కేటీఆర్ బృందం నిన్న వాళ్ళ ఎమ్మెల్యేలు వేసుకొని కాళేశ్వరం, కన్నెపల్లి ఇవన్నీ తిరిగి చూసి వచ్చింది. ఏం చూస్తాము వెళ్ళా వీళ్ళు కట్టిందే వీళ్ళు. అప్పటికే ఇప్పుడు మన ఫోటో చూసుకున్నట్టయితే ఎక్కడో పాడుపడ్డ గోడలే కనిపిస్తారు ఈ పిల్లర్స్. ఎప్పుడో 50-60 సంవత్సరాల కింద కట్టట్టుగా, ఎప్పుడో 50-60 సంవత్సరాల కింద కడితేనే ఆ గోడలు కొంచెం పాకురు బట్టి ఇంకా అందవికరంగా ఉండి మొత్తం పాడుపడ్డ లెక్క తయారైపోయింది ప్రాజెక్టు. చూసిన ఫోటోలో ఎందుకు ఇప్పుడు కట్టి 3-4 సంవత్సరాలు అవుతుంది. ఒక ప్రాజెక్టు కడితే కనీసాలకు అవసరం పడ్డట్టు కట్టాలి. కానీ వీళ్ళు ఏం చేసిళ్ళు, ఇష్టం వచ్చినట్టు కట్టడం వల్ల ఇప్పటికే అది శిథిలావస్థ చేసుకున్నట్టు కనపడుతుంది. వీళ్ళేదో గొప్ప పని చేసినట్టుగా కాళేశ్వరం పోయి అన్ని చూపిస్తారు. ఏం చూపిస్తారు? అప్పుడు వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు చూద్దామని చాలా మంది తెలంగాణ నుంచి ఒక టూరిస్ట్ ప్లేస్కి పోదాం, చాలా చూద్దామని చెప్పేసి ఎంతో గొప్ప చెప్తారు కేసీఆర్. సుశీద్దానం పోదన్నా కూడా అక్కడ వీళ్ళు ఏం చేసిళ్ళు, అదో నిషేధం అన్న ప్రదేశం లెక్క పోలీసులను పెట్టి ప్రహారం పెట్టిండు. ఎవరిని మోనీయలే. ఎందుకు అప్పటికే అది కూలుతాంది, బొంగలు పడుతుంది, స్టార్ట్ అవుతుంది. వీళ్ళు పవర్ ఉన్నప్పుడే ఎవరు పోలేదు. ఇప్పుడు పవర్ లేదు, కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది. ఇప్పుడు అయినా కూడా ఎవరైనా చూడొచ్చు. ఇప్పుడు అది నిషేధ ప్రాంతం కాదు, అది పాకిస్తాన్ కాదు. వీళ్ళు మాత్రం వీళ్ళు అధికారం ఉంటే ఒక తీరుగా, వేరే వాళ్ళు అధికారం ఉంటే ఒక తీరుగా. సరే వీళ్ళని పోనిచ్చిల్లయా, పోనిచ్చి వీళ్ళు చేసింది ఏంటి? అక్కడ మేమే పోతాం, 50 మందితో మేమే ఓపెన్ చేపిస్తాం. కేసీఆర్ ఏమంటుండంటే, మీరు 2 వరకు గడువు, అంటే ఆగస్టు 2 వరకు గడువు ఇస్తాను, తర్వాత నింపపోతే మేమే పోయి నింపుతామని చెప్పేసి మాట్లాడతాడు. ఎట్లా నింపుతారు ఆయన? వీళ్ళకి అధికారం ఉంది ఏమన్నా? వీళ్ళకి అధికారం ఉందా అని? లేదు కదా. మళ్ళీ ఏమే పెట్టి నింపుతారు? ఆందోళన చేస్తా అంటే ఒక అర్థం ఉంది. సరే ఆందోళన చేయాలి జనాల కోసం, ఒక బాగానే ఉంది. అది నింపినా కూడా ఖరాబయ్యేటట్టుంది. అది గవర్నమెంట్ ఆల్రెడీ దాని గురించి విచారణ చేస్తుంది, దాన్ని రిపేర్ చేసుకుని వస్తుంది. అది చేసిన తర్వాత ఎట్లా గవర్నమెంట్ నింపుతుంది. అది ఆగకుండా ఆ రిపేరింగ్ పూర్తి కాకముందుకే అది నింపాలని గడువు పెట్టి ఈయన పోయి అక్కడ పడేసినట్టు, ఈయన పోయి ఈయన కట్టిందే, అది వీళ్ళు కట్టిందే, టీఆర్ఎస్ గవర్నమెంట్ కట్టింది, వీళ్ళు అయ్యే కట్టిందే, కేసీఆర్ కట్టిందే. ఇప్పుడు అది కూలే వ్యవస్థకు వచ్చింది. అదెందుకు కూలినా అంటాడు. ఒకవేళ అదెందుకు కూలినా ఏమన్నా వచ్చేది అంటారు. ఒకటి కూలితే బాగా చేసుకోవాలి. గట్టుండేది కథ వాళ్ళది. ఏదైనా కూడా సింపుల్గా చేస్తారు. జనాల సొమ్మును ఆగం చేసి, జనాల ఖజానాను ఖాళీ చేసి ఇష్టం దుబారు చేసింది ఎవరంటే కేసీఆర్ ఫ్యామిలీ. ఇప్పుడు వాళ్ళు చేసినట్టుగా వాళ్ళ కేటీఆర్ వీళ్ళంతా బృందాన్ని వేసుకుని పోయి అదే చూపిస్తారు. ఏం చూపిస్తాను అక్కడ? ఏం లేదు, చూడాలి, నువ్వు కట్టిందే నీ కథ. అది వీళ్ళు దొంగదని అంటారు, వీళ్ళే దొంగ చేస్తారు, మళ్ళీ వీళ్ళే దొంగ అంటారు. అట్లున్నది కేసీఆర్ ఫ్యామిలీ కథ. దీపావళి తర్వాత స్థానిక ధమాకా, నవంబర్లో నోటిఫికేషన్, డిసెంబర్లో ఎన్నికలు, బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై తర్జన. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలనేట.
ఇప్పుడు ఆల్రెడీ సర్పంచ్ ఎన్నికలు ముగిసి 6 నెలలు గడిచిపోతుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏమో జూలై 4 తారీఖు గడువు అయిపోయింది. ఇక అన్ని గడువు అయిపోయింది కాబట్టి పాలనకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ స్పెషల్ ఆఫీసర్లు పాలిస్తారు గ్రామ పంచాయతీలలో. ఏ నీళ్ళు చిన్న చిన్న నీళ్ళు వస్తుందో పెద్దగా జనాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. తాగునీటికి కానీ పైప్ లైన్ ఖరాబ్ అయితే బాగు చేసే దిక్కు లేకుండా అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం దీన్ని గుర్తించి త్వరలో కంపల్సరీ దీన్ని స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత త్వరగా పెడితే అంత మంచి అని చెప్పేసి స్థానిక ఎన్నికలు సిద్ధంగా అండి అని చెప్పి చెప్తున్న వార్త మనం చూడొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలు నవంబర్లో నోటిఫికేషన్ వస్తారు, డిసెంబర్లో ఎన్నికలు అవుతాయట. దానికి బీసీలకు రిజర్వేషన్ల పెంపు తర్వాతనే ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ జూలై వస్తుంది. ఆగస్టు సెప్టెంబర్లో ఈ బీసీ రిజర్వేషన్ల గురించి చర్చ అయిపోయిన తర్వాత పెంచిన తర్వాత నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్లో ఎన్నికల మీద సిద్ధంగా ఉంది. కాబట్టి డిసెంబర్లో స్థానిక ఎన్నికలు సిద్ధంగా అనే వార్త మనం చూడొచ్చు. 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు భర్తీకి పరీక్ష నిర్వహిస్తాం, నిరసనలు ఆందోళనలు వద్దు, సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు అండగా ఉంటారని హామీ. ఫైర్మెన్లకు జ్ఞాపకం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మనం చూడొచ్చు. ఎల్ఆర్ఎస్ పరిశీలనకు జిల్లాకు బృందం. ఇవి ఈరోజు వార్తలు.